కొంచెం జీడిపప్పు, కొంచెం లవంగాలు. ముందుగా ఆయిల్ పెట్టేసుకొని చికెన్ కర్రీ అనమాట. చెక్క ముక్క కట్ చేసి వేయడానికి వీళ్ళైతే కొంచెం చెక్క ముక్క కూడా వేసుకోవాలి. తర్వాత పచ్చి, తర్వాత ఉల్లిపాయ వేగిపోయింది కదా, చికెన్ వేసేసుకుంటాం. చూసారా, చికెన్ వేసినారు చికెన్ అన్నట్టు. ఎప్పుడైనా చికెన్ ఇలా పెట్టుకుంటే కొంచెం వాటర్ అది పోతుంది అన్నమాట. అందుకని ఇలా పెట్టుకోవాలి. వెజ్జాలన్నీ గిన్నె పడబట్టాలి. చూడండి, చికెన్ నిండా వాటరే ఉంటుంది ఇంకా. వాటర్ ఫ్రైని ఎంత పసుపు వేసుకున్నాం. ఉప్పు కల్లుప్పు కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాము. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు అయితే కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను మొన్న చేసి పెట్టాను ఇది, కానీ ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. కానీ పొద్దున్నే టైం సరిపోదు కదా. 1.5 kg అన్నమాట ఇది చికెన్, అందుకని కొంచెం ఎక్కువ పడుతుంది. మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయగానే. ఈ మధ్య అసలు చికెన్లో వాటర్ పోయకోకుండానే చికెన్లో ఎన్ని వాటర్ వచ్చేసింది పోయింది. అయినా మనం కొంచెం వాటర్ పోసుకున్నాం. లోపల ఎక్కడన్నా పచ్చి ఉంటే ఉడికిపోతుంది. నేను వేసే మసాలా చూడండి, కొబ్బరి, పచ్చి కొబ్బరి కాదు, ఎండు కొబ్బరి కాదు. సగం వాటర్ అయిపోతుంది కదా, కొరడికాయ అంటారు కదా, ఆ కొబ్బరిది మా చెట్టుది అనమాట. టమాటా ముక్కలు, గ్రేవీ కావాలి అనుకునే వాళ్ళు కంపల్సరీ టమాటాలు మిక్సీ చేసుకోండి. అవసరం లేదనుకునే వాళ్ళు అవసరం లేదు. నేనైతే ఇప్పుడు కంపల్సరీ టమాటా వేయాలి, ఎందుకంటే మా చిన్న మిక్సీ జార్ చెడిపోయింది, పని చేయట్లేదు. అందుకని పెద్ద మిక్సీ జార్లో వేయాలి కాబట్టి, దీనికి ఎక్కువ క్వాంటిటీ కావాలి కాబట్టి టమాటాలు వేస్తున్నాను. ఇప్పుడు గసగసాలు 2 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. ఇదైతే ఒరిజినల్ గసగసాలు. నేనైతే గసగసాలు లేకుండా కూర కూడా చేయను, నాకు అంత ఇష్టం గసగసాలు. పేస్ట్ బాగుంటుంది కదా. తర్వాత కొన్ని ధనియాలు, తర్వాత 4 బియ్యం గింజలు. ఇప్పుడు వెల్లుల్లిపాయలు. ఈ వెల్లుల్లిపాయలు లేకపోతే టేస్టే ఉండదు కదా కూర. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్స్ చేద్దాం. ఒకసారి చికెన్ చూద్దాం ఎలా ఉడుకుతుంది. చూడండి ఎలా ఉడుకుతుంది. క్వాంటిటీ ఎక్కువ ఉండాలి అంటే భయం అనిపిస్తుంది కదా, ఇంతకంటే ఎక్కువ కూడా చేయొచ్చు, భయపడకూడదు. కారం వేసి 2 స్పూన్ల కంటే కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఫస్ట్ స్పూన్ తక్కువ పడింది, అందుకని ఇది కొంచెం పుల్లగా వేసాను. ఆల్రెడీ పచ్చిమిర్చి ఇలా ఉండాలి ఇవన్నీ వేస్తాం కదా. పిల్లలు తినాలంటే కారం ఎక్కువైతే పిల్లలు తినరు కదా. చూసారా, చికెన్కి మసాలా రెడీ అయిపోయింది.
చికెన్లో ఈ మసాలా వేసాం. ఈ మసాలా వేసాక ఎక్కువ టైం అవసరం లేదండి, ఒక 5 minutes లోపు దించేసుకోవచ్చు. చూడండి ఉడికిపోయింది, మంచిగా మెత్తగా అయిపోయింది చికెన్. ఇలా అంటే తిరిగిపోతుంది చూసారా, అలా ఉంటేనే తింటారు కదా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన వీడియో తీసుకున్న పక్కింట్లో సౌండ్లు కూడా మన వీడియోనే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.